హలో ఫ్రెండ్స్, మీకు క్యాష్ ఇంటర్వ్యూ గురించి చెప్తాను. క్యాష్ ఇంటర్వ్యూ వితౌట్ కమ్యూనికేషన్ కూడా ఎలా మనం క్యాష్ ఇంటర్వ్యూని వాళ్ళు రిజెక్ట్ చేయకుండా మనల్ని యాక్సెప్ట్ చేసేలా ఎలా ట్రాక్ చేయాలో కొన్ని టిప్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఇక్కడే ఫ్రెండ్ పార్ట్ టైం చేస్తున్నాడు, దింపనీకి వచ్చేసినాం. అతను దింపి మంచి వ్యూ పాయింట్ ఉంటే వ్యూకి వచ్చేసినాం. వ్యూ చాలా బాగుంది. ఈరోజు మీకు క్యాష్ ఇంటర్వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే, కమ్యూనికేషన్ లేకుండా క్యాష్ ఇంటర్వ్యూని యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ హాఫ్ అన్ అవరే తీసుకుంటుంది. ఇంకో జస్ట్ ఫోన్ కాల్లోనే క్యాష్ ఇంటర్వ్యూ తీసేసుకొని యాక్సెప్ట్ చేస్తారు కొందరు. టైప్స్ యూనివర్సిటీ డిఫరెంట్ టైప్స్ లాగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్యాష్ ఇంటర్వ్యూకి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. విత్ ఆన్సర్స్తో పెడతాను. ఆన్సర్స్ ఒకవేళ మీకు ఓకే బాగుంది, ఆన్సర్ ఓకే అంత బాగుంది అనుకుంటే దాన్ని క్యారీ ఆన్ చేసుకోండి. లేదనుకుంటే క్వశ్చన్స్ కాపీ పేస్ట్ చేసుకొని మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. మీరు క్యాష్ ఇంటర్వ్యూని సింపుల్గా క్రాక్ చేయాలంటే ఒకటే ఒక ట్రిక్. మీరు యూఎస్కి ట్రై చేసిన వాళ్ళు, వేరే కంట్రీస్కి ఎప్పుడైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే, ఎప్పుడన్నా యూఎస్కి ఇట్లా ట్రై చేసిన వాళ్ళు ఏదన్నా డ్యూయోలింగో ఎగ్జామ్, టోఫెల్ ఎగ్జామ్ ఇవన్నీ రాసింటారు కదా. డ్యూయోలింగో ఎగ్జామ్ రాస్తే క్యాష్ ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా. డ్యూయోలింగో ఎగ్జాము క్యాష్ ఇంటర్వ్యూ రెండు ఒకటే ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీ డైరెక్ట్ ఒక వ్యక్తిని నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఇంకో కొన్ని యూనివర్సిటీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈస్ట్ లండన్, అలా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి జస్ట్ ఏఐ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. నువ్వు జస్ట్ స్టార్ట్ చేస్తావు, వాళ్ళు నిన్ను కొన్ని పేరాగ్రాఫ్ ఇచ్చి చదవమంటారు. లేదు అంటే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను క్వశ్చన్ అడుగుతుంది, ఒక 3 minutes కంటిన్యూగా మాట్లాడమని. అంతే. జస్ట్ ఈ క్యాష్ ఇంటర్వ్యూ అనేది నీ కమ్యూనికేషన్ చెక్ చేసేది అంతే తప్ప అదేం పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. చెప్పాలంటే ఫ్రెండ్స్, కొన్ని 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎలా అడుగుతారంటే నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2021 2022 పాస్డ్ అవుట్ అయ్యి నీకు 2 years గ్యాప్ ఉన్నది అంటే, 2 years గ్యాప్ ఉంటే ఆ 2 yearsలో నువ్వు ఏం చేసినావు, నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ అడుగుతారు, నువ్వు ఏం ప్రాజెక్ట్ చేసినావు అని అడుగుతారు. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు. జస్ట్ కమ్యూనికేషన్. ఒకవేళ నేను యూనివర్సిటీ టైప్ అని చెప్పాను కదా, ఒకవేళ ఇప్పుడు ఏ అడిగిందంటే ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఏ కన్సల్టెన్సీ నుంచి వస్తున్నావో ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నీకు ప్రొవైడ్ చేస్తారు, ఇవే అడుగుతారు అనేసి. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఒక 20-30 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో పక్కా ఒక 10 to 14, 15 క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. ఒకవేళ డైరెక్ట్గా ఒక వ్యక్తి నీతో క్యాష్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు అంటే చెప్పలేం వాని మూడు. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకున్నావో దాని గురించి ఒక 3 minutes ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలా అడుగుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు
కోర్స్ ఏంది, ఒకవేళ ఇప్పుడు మీరు డిగ్రీలో నేను చదివింది నా డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఒకవేళ ఇప్పుడు నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అంటే ఎంబీఏ తరపున తీసుకోకుండా ఒకవేళ ఇప్పుడు ఏఐఓ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి కోర్సు తీసుకున్నాం అనుకో, కోర్సు చేంజ్ అయ్యిందంటే వాళ్ళు ఆ కోర్సు చేంజ్ అయిన దానికి కూడా నేను క్యాష్ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎందుకు నువ్వు ఈ కోర్సు తీసుకున్నావు, ఈ కోర్సు గురించి నీకేమన్నా తెలుసా, కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఈ కోర్సు కాదు కదా అని ఇవి కూడా అడుగుతారు. కొంచెం అన్నీ ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. ఇదేం పెద్ద ఇంత ఇంటర్వ్యూ ఏం కాదు, మీకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనీక. ఏమంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు నన్ను, క్యాష్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, క్యాష్ ఇంటర్వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి అడుగుతారు అని చాలామంది పింక్ చేసినారు, చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇట్లా టైం తీసుకొని బయటకు వచ్చిన. అంతే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్యాష్ ఇంటర్వ్యూ. అంతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.